ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా అందా హల్లెలూయా యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి బాగునండి. దేవుడు ఇప్పటివరకు కూడా రాత్రి నుంచి ఈ కూటమి ప్రభు ఎంతో ఘనంగా సంతోషకరం జరిగిస్తున్నందుకు దేవుని స్తోత్రములు. అయితే ఈ కూటానికి గురించినటువంటి సాక్ష్యం చెప్తున్నానండి. ఈ కూటముల గురించి ప్రభువారు మరి ముందుగానే చాలా విషయాలు తెలియజేశారు. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మార్చి నెలలో వచ్చామండి. మరి ఆ రోజు వచ్చినప్పుడు ప్రభు నాకు దర్శనం చూపించారు. మరి ఇక్కడ మరి కోటం ఆటపోతుని కోసల్లా మరి కోటం పెట్టినట్టుగా మరి ఆటపోతుని కోసేది అని అంటే కోటాల్లోనే. అయితే మరి చాలా ఖర్చు అనేది ఇటు రెడ్డిపాలెం కోటాలకి మళ్ళీ అలాగనే ఇంకా చాలా అసలు మామూలుగా లేదండి ఖర్చు. అలాంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది లాగటం కూడా. మరి ఎలాగుంటుందో ఈ కోటాలు వద్దులే, ఈ కోటాలు పెట్టొద్దులే అని అనుకుంటున్నాను. మరి ఆ టైంలోనే ఆ దర్శనం వచ్చినప్పుడు సరే ప్రభా నీ చిత్తమైతే అలాగ జరిగిస్తాను, సమస్తం కూడా మీరే నిర్వర్తించే దేవుడని మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఈ నెలంతా కూడా భోజనాలు చేయకుండా మరి ఉపవాసాలు చేయడం జరిగింది. అలాగనే మరి ఉంటున్నాం. మరి దేవుని కృపను బట్టి ఇప్పటివరకు కూడా ప్రభు ఈ కోటాలు జరిగిస్తున్నారు. అలాగనే మరి ఈ కోటాల డేట్కి నేను ఆ యొక్క మీటింగ్ పేపర్స్ కూడా మరి వెయ్యొద్దు అనుకున్నానండి. కానీ అవి మళ్ళీ కనబడినాయండి వేసినట్టుగా. ఇక అలాగనే అప్పటికప్పుడే వాటిని సిద్ధం చేశాను. మరి కోటాల యొక్క మీటింగ్ పేపర్స్ కూడా సావుకులందరికీ అందించలేకపోయాయి. ఎందుకంటే మరి చూస్తున్నారు కదా మీరు కూడా. మరి కొంతమంది సావుకులు అయితే మమ్మల్ని పిలవరా అని కూడా అడిగారు వాళ్ళు. మరి అయితే పిలవలేకపోయానండి. వారు క్షమించాల్సిందిగా కోరుచున్నాను కొద్దిమంది సాగులు. ఎందుకంటే దూరాభారం కాబట్టి మరి ఈ ప్రకారంగా ఈ కూటాలని సిద్ధం చేసుకొని చేయాలనే ఉద్దేశంతో మరి దేవుని పని ఆగకుండా చేయాలని క్రమం మరి తప్పకుండా జరిగిస్తూ ఉన్నాం. మరి ఈ కూటాలకి మరి పరిచర్య చేసిన బిడ్డలు మరి ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు మరి డేవిడ్ రాజు గారు అనే సతీష్ గారు, మరి ఆయన యొక్క భార్య, అలాగనే వారి యొక్క వదిన గారు, వారి యొక్క అన్నగారులు, అలాగనే దేవుడి గారు, లిల్లీపుష్ గారు, అలాగనే మరి ఇక్కడ మరి విజయవాడ నుంచి విశ్వాసులు మరి యేసు గారు, వారు ఇక్కడికి పెళ్ళికి వచ్చారంటండి. వారు కూడా మరి మొన్నటి నుంచి ఇక్కడే ఉండి ఇవన్నీ శుభ్రం చేయడం అవన్నీ కూడా చేశారు. యేసు గారికి వారి ఫ్యామిలీకి, అలాగనే డేవిడ్ రాజు గారికి వారి ఫ్యామిలీకి, వారి అన్నదమ్ముల ఫ్యామిలీకి, అలాగనే వారి వదిన గారి ఫ్యామిలీకి, అలాగనే దేవుడి గారి ఫ్యామిలీకి, అలాగనే మరి మన షారున్ గారు వారు కూడా మరి ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ముందుగానే వచ్చి వీరందరూ కూడా ఇక్కడ చాలా పరిచర్య చేస్తారండి. పరిచర్య ఆ రీతిగా చేసినట్టండి బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనవచనాలు వారు తెలియజేస్తున్నానండి. అలాగనే మరి కూటాలకి మరి మన తేజాని, అలాగనే ప్రభుదేవ గారిని, అలాగనే మరి ముందు వెళ్ళాలయ్యా మీరు అన్నప్పుడు వారు కూడా అలాగే అంగీకరించి సోమవారం పొద్దున్నుంచే వారు బయలుదేరి మరి ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మరి ఎక్కడ కూడా మరి పరిచయలు తగ్గుకోకుండా మరి వారు, అలాగనే మరి చిన్నహోష, అలాగనే మరి సునీలు ఆరారపేట నుంచి, అలాగనే మరి అహరోనయ్య గారు, అలాగనే క్రీస్తురాజయ్య గారు, మరి సావుకులందరూ కూడా వచ్చి మరి నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎంతో పరిచర్య వారు చేస్తున్నారు. అలా చేసిన వారందరికీ కూడా మరి దావీదు, అలాగనే మరి కేంద్ర స్థానం విశ్వాసులు దావీదు గారు, మరి అలాగనే మరి రాజేష్ గారు, అలాగనే ఇక్కడ తేజ, మన వైజాగ్ తేజ, దేవుడి గారి కుమారుడు, చిన్న కుమారుడు, మరి ఆ బిడ్డ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా నేనున్నానా మీకు ఎందుకు అన్నట్లుగా వెంటనే ఇక్కడికి వెళ్ళి చూసినామన్నా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బండి వేసుకుని వచ్చి మరి ఎటువైపు అయినా పరిచర్యటానికి సిద్ధపడతాడండి తేజాకి. అలాగనే మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మరి అలాగనే కేంద్రం నుంచి వచ్చిన విశ్వాసులు, మరి రెబకా గారు వారి ఫ్యామిలీ, అంటే యేసరత్న గారి భార్య, అలాగనే లూదియా గారు వారి ఫ్యామిలీ, వారి పిల్లలతో సహా మరి పసిపిల్లలను వేసుకొని సీట్లు దొరకపోయినా వారు వచ్చారు. అలాగనే మరి మేరీ హెలన గారు, అలాగనే ఎస్తేర్ రాణి గారు, అలాగనే మరి వారితో పాటు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా చాలామంది వచ్చారండి. మరి వారికి ఉన్న హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనవచనాలు తెలియజేసిన సాకురాలు మరి ఇక్కడ మణి గారు, ఆ కుమార్తె కూడా నిన్న నుంచి కూడా ఆ కుమార్తె వచ్చి ఎంతో పరిచయం ఆ బిడ్డ చేస్తున్నారు. వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనవచనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి విజయవాడ నుంచి వచ్చినటువంటి మరి శ్రీదేవి గారు, వారి బిడ్డలు, వారి యొక్క భర్త గారు, అలాగనే మరి పాల్ గారు, అలాగనే వారి యొక్క ఫ్యామిలీ, మరియు ఇక్కడ మరి వేంపాడు విశ్వాసులు, మరి ఆయన పేరు డేవిడ్ గారు, వారి యొక్క మరి బ్రదర్స్, మరి అలాగనే వారి యొక్క తల్లిదండ్రులు కూడా మరి ఇక్కడ కోటాలు ఎప్పుడైనా సరే వారు హాజరవుతుంటారు. వీరందరికీ ఉన్న హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనవచనాలు సమృద్ధిగా తెలియజేస్తున్నాను. అలాగనే తాతయ్య గారు, ఎలిజబెత్ గారు, మామగారు,
వారు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా పరిచయం చేస్తూ వారు కూడా నిలబడుతున్నారు పెద్ద వయసులో. వారికి కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ఇంకా ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు మన కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అలాగనే బొబ్బులు గారు, అలాగనే ప్రకాష్, అలాగనే మరి మన హర్ష, మరి అలాగనే సిలువు కుమారు వాళ్ళ ఫ్యామిలీ, సుకీర్తి గారు వారి ఫ్యామిలీ, మరి ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తగ్గకోకుండా అందరూ కూడా చాలా పరిచయం చేస్తున్నారు. ఆ పరిచయం చేసిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు ప్రభు పేట సంఘం తరపున మా యొక్క కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. అలాగనే పరిచయం చేసిన వారి బిడ్డల పేర్లు చదువుతున్నానండి. మరి క్రీస్తురాజయ్య గారు దేవపొడి, అలాగనే అహరోనయ్య గారు నాయనపాడు, ప్రభుదేవయ్య గారు అడ్డాడ, యహోషయ్య గారు వేంపాడు, తేజ గారు అడ్డాడ, ప్రసన్న కుమార్ గారు కామితొబ్బు, దావిదిరాజు గారు సిరిసంతల, ప్రకాష్ రాజు గారు ముచ్చలగుంట, హర్ష గారు, రాజేష్ గారు, సతీష్ గారు, యేసుదేవుడి గారు, తేజ గారు వైజాగ్, మణి గారు జీ కోడూరు, కరుణ గారు, దయాకర్ గారు, లక్కీ గారు, బి అభిషేక్ గారు, విజయ్ గారు, అలాగనే జైకర్ గారు, మనోహర్ గారు కేసరబల్లి, యేసు గారు ఎన్ఆర్బేట, సునీల్ గారు, అభిషేక్ గారు, రెబకా గారు, అరుణ గారు, మేరీ హెల్న గారు, లూదియా గారు, మరి సూసన్న గారు, లిల్లీ పుష్ప గారు వైజాగ్, షారున్ గారు వైజాగ్, పావని గారు, శుభశ్రీ గారు, వినయ కుమారి గారు, ఐశ్వర్య గారు, సుకీర్తి గారు, ఎస్ఆర్ కాలేజీ, ప్రశాంతి గారు, యేసుమణి గారు, ఎస్తేర్ గారు, నజరేణి గారు, ఇజ్రాయల్ రాజు గారు, చిన్న ఇజ్రాయల్ రాజు, యహోష గారు పామర్రు, యనోష్ కుమార్ గారు ఎన్ఆర్పేట, జాన్సన్ గారు, శుభశ్రీ గారు, తేజ గారు, సిలువు కుమార్ గారు, శైలారాణి గారు, అలాగని వీరందరూ కూడా ఎంతో పరిచర్యలు కూడా మరి చక్కగా నిర్వర్తించారండి. ఆ రీతిగా నిర్వర్తించిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు సమృద్ధిగా తెలియజేస్తున్నాను సంఘం తరపున, మా కుటుంబం తరపున. అలాగని ఎక్కువగా పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కూడా మరి ఉదయకాలం మంది కూడా బయలుదేరి మరి రాత్రి నుంచి నిద్ర లేకుండా చక్కగా మరి కూటానికి హాజరైన బిడ్డందరికీ కూడా, విజయవాడ నుంచి ఇంకా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా నిజంగా ఏదో సాధించాలి, సంపాదించాలి అనేది కాదండి, చాలా ఖర్చు అండి. మరి ఇక్కడ వచ్చేది ఉన్నది ముగ్గురు కుటుంబాలండి, మూడు కుటుంబాలు. మరి ఆ కుటుంబాలు కూడా కుటుంబాలు రావు, ఆ ఇంట్లో ఒకళ్ళిద్దరు అలా వస్తారు. అయినా సరే మరి ప్రభువు చూపించారని 2 నెలలకు ఒకసారి ఇక్కడ రావటం మరి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ రెంట కట్టుకోవడం, మరి ఇక్కడ నీళ్లు కొనుక్కోవాలండి, చాలా కష్టం. మరి ఇప్పుడు నిజంగా ఈ కోటాలకి 7,000 రూపాయలు పెట్టి నీళ్లు కొన్నాడు. ఒక ట్యాంక్ వచ్చి, ఆ ట్యాంక్ వచ్చి 2,500 రూపాయలు. మరి ఇలాగ నిన్న ఒక ట్యాంకు, రాత్రి ఒక ట్యాంక్ అయిపోయింది, మళ్ళీ ఈ పూట ఒక ట్యాంక్ అయింది. రాత్రి నిన్నది 2,002 రూపాయలు, 2,000 ట్యాంకులు అవి. ఈ రీతిగా లెక్కేసుకుంటే దగ్గర నీళ్ళకి 7,000 రూపాయలు అయిపోతుంది. ప్రభు చిత్తం అయితే ప్రార్థించండి. బోర్ అయితే ఉంది, దానిలో ఏమైందంటే మరి ఆ రోజున అయ్యగారిని పైకి లాగమంటే అది ఎరగొట్టారండి, ఆ పైపు అది లోపల ఉండిపోయింది. అది దానివల్ల ఏమైందంటే అసలు ఏది చేసుకోలేని పరిస్థితి అయిపోయి బ్లాక్ అయిపోయింది. ఆ లోపల ఉన్న ప్లాస్టిక్ పైపులు తీయాలంటే 15,000 అలా అడుగుతున్నారు. మరి అవి తీయించడానికి ప్రార్థించండి. అది ఈ డబ్బులు పెట్టుకునే దానికంటే ఓ 10,000 12,000 మాట్లాడుకొని అవి తీసేస్తే పైపులు లోపలికి సబ్మెర్సిబుల్ మోటార్ ఒక 20,000 ఖర్చు అయినా వేసేసుకుంటే, ఎలాగంటే మేము వారం వచ్చినా, అదే 2 నెలలకు ఒకసారి వచ్చినా కూడా 5,000 రూపాయలు ఈ నెలకి అయిపోతున్నాయండి. మళ్ళీ దీనికి రెంట్ ఒక 5,000, అలాగే వచ్చి వెళ్ళిన ఖర్చులు 10,000 ఈజీగా అవుతున్నాయి. ఇలాగ వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడు 20,000, మనకి వచ్చే ఆదాయం తక్కువ. దేవుని కొరకు ఇక్కడ మనం పరిచయం చేయాలి, దేవుని పని చేయాలి. ప్రభు చూపించాడు ఇక్కడ విశ్వాసులు వారికి దేవునికి ఆత్మీయాహారం అందించాలి, వారికి ఆ యొక్క జీవాహారం ప్రభు యొక్క శరీరం రక్తం అందించాలని ఎంతో ఆసక్తిగా చేయటం జరుగుతోంది. ఈ కూటాలకు కూడా మరి అలాగనే ఎంతో ఖర్చు అయినా కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేసి విశ్వాసంతో అక్కడ కేంద్రంలో వచ్చినటువంటి మరి దేవుని సొమ్ముని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఖర్చులు అలాగనే దేవుడే ఇస్తున్నాడు. ఇచ్చిన వాటి ఎక్కడ వ్యర్థం కాకుండా దేవుడు ఇక్కడ కూడా సంఘాన్ని అభివృద్ధి చేయాలని, అనేక మంది మారుమోసు పొందాలని, అనేక మందికి దేవుడు రక్షణార్థమైనటువంటి చేని సువార్త అందించి మేలుకరమైన పరలోక రాజ్యం చెరుడుకు రాకడికి సిద్ధపరచడం కోసం మరి నిలబడాలని, ఇక్కడ సంఘం అభివృద్ధి చేయాలని ప్రార్థించండి. అలాగనే మరి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎలాగని ప్రార్థన చేసుకున్న సమయాల్లో పోయిన సంవత్సరమే అనుకోకుండా సంతోష్ గారండి, ఆయన ఆ యొక్క నీళ్ళ ట్యాంకులు సప్లై చేస్తారు. పాస్టర్ గారు
అందరికి ఇచ్చే కంటే మీకు ఒక 500 తక్కువకి ఇస్తానని ఆ పాపం ఆయన మందిరానికి అని చెప్పి కోటాలకని ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడి నుంచి ఫోన్ చేసినా మేము వచ్చేసరికి అలా రెడీగా పెడతానండి. ఇందాక కూడా నీళ్ళు అయిపోతే పెద్ద ట్యాంకి కావాలి, ఇక లాభం లేదన్నప్పుడు ఎవరు స్నానాలు చేయాలి, ఊరికి అయిపోతున్నాండి నీళ్లు. అలాగని ఇక్కడ నీళ్ళ ఖర్చు ఎక్కువ, ఆ బోరు కోసం ప్రార్థించేయండి. ప్రభు ధన సహాయం ఇస్తే ఆ బోరు కనుక వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ప్రియులారు, ఈ ప్రకారంగా మరి సంతోష్ గారికి ఉన్న హృదయపూర్వకంగా ఇందాకైతే చాలా కంగారు చేసాం ఆయన్ని. గురువుగారు అంటాడు నన్ను. ఆయన చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఆయనకి వ్యాపారానికి దేవుడు దీవించి ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అలాగే ఇక్కడ కరెంటు విషయంలో, షామియానా విషయంలో, అలాగే ఈ కూలర్ల విషయాల్లో ఏది కావాలన్నా వెంటనే మరి ఆ విషయాలు సప్లై చేసేటండి కుమారుడు మరి చంద్రపాలి గారండి. వారికి కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నాను. కోలరు అప్పటికప్పుడు ఆయన ఎక్కడున్నా సరే ఫోన్లు చేసి పంపిస్తుంటారు. మైసెట్ విషయంలో కానీ, కరెంటు విషయాలు కానీ ఏవైనా సరే చంద్రపాలి గారు, షారోన్ గారు వారికి హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి ఈ పరిచయలో లైటింగ్ వెలిగించినట్టండి, అలాగే మోటార్ పని చేసినట్టు చిన్నవచ్చకి ప్రభుదేవ గారికి, అలాగనే మరి ఇక్కడున్న యవనస్తులకి మరి తేజకు ఉన్న హృదయపరంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేసినాను. మరి ఇప్పటి వరకు కూడా మరి వంట పరిచయలో కూడా అంత ఎండలో కూడా మరి గాలి ఆడపోయినా వాళ్ళు పాపం చాలా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కేంద్ర విశ్వాసులు, ఇక్కడ విశ్వాసులు కూడా కలిసి పరిచయం చేస్తున్నారు. వారికి కూడా ఆ స్త్రీలందరికీ ఉన్న హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేసిన. వారికి ఏమైనా సమస్యలుంటే అవి కూడా తీరిపోవాలని ప్రభు దగ్గర మనం చేసిన. అలాగనే మహిమ కూడా మరి ఎంతో పరిచయం చేస్తున్న ఆ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగనే తల్లిదండ్రులైన వారు చాలామంది వారి పసిబిడ్డలను మరి యవన ప్రాయంలో వెళ్ళండి, అక్కడ పరిచయం చేయండి అని పంపించిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు వారికి కూడా నేను తెలియచేస్తున్నాను. అలాగనే ఈ యొక్క మరి గృహంలో మరి ఓనర్ గారు కానివ్వండి, ఇరుగుపొరు వారు కానివ్వండి, అందరూ కూడా మరి చక్కగా మరి సౌండ్స్కి వారు ఎవరు కూడా అభ్యంతరాలు చేయకుండా మరి ఏకీభించి వారు కూడా పర్లేదని చెప్పేసి మరి 2 దినములు కూడా వారు మరి ఏకీభించి తట్టుకుంటున్నందుకు మరి ఇరుగుపొరు వారికి, అలాగని గృహ యజమానులు కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు సమృద్ధిగా వారికి తెలియజేసిన. వారి సమస్యలు ఏమైనా ప్రభు తీర్చివేయాలని, ప్రభు దగ్గర ఇరుగుపొరు వారి కోసం కూడా మీ వెళ్ళ మీరు కూడా ప్రార్థన చేస్తారని ప్రభు పేట మనం చేసినాడు. అలాగనే ఇక్కడ గ్యాస్ బండి విషయంలో కానివ్వండి, పాలు, అలాగనే ప్రతి విషయంలో మరి నీళ్లు కావాలన్నా ఏదైనా సరే అప్పటికప్పుడే మరి ఫోన్ చేస్తే మన ఆయన పేరు మరి డేవిడ్ రాజు గారు, అలాగనే దేవుడి గారు ఆటోలు వేసుకెళ్ళి మరి చకచక అన్నీ కూడా తీసుకొచ్చేస్తారండి. మరి వారికి కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేసిన. మరి దేవుడి గారు, ఇప్పుడు యేసు దేవుడి గారు అని పేరు మార్చాం. మరి ఆయన గారు నిజంగా చాలా గొప్పగా, అది వాటర్ ఆగిపోయినట్టుంది చూడే, మరి చాలా గొప్పగా మరి దేవుడి గారు ఎప్పుడు ఏది కావాలన్నా గబాలను తన ఆటోని దేవుని పనికి ఉపయోగిస్తారండి. దేవుడు వారిని దీవించి ఆస్వాదించను గాక. వారి పెద్ద కుమారుడికి కూడా వివాహం, జాన్ పాల్ కూడా వివాహం జరగాలని ఈరోజు అద్భుతంగా దేవుడు ఆయన్ని కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డకు కూడా వివాహం జరిగించాలని ప్రార్థించండి. అలాగనే ఇక్కడ చాలామందికి వివాహాలు జరగాల్సిన యవనస్తులు ఉన్నారు. అలాగనే మరియు ఇక్కడ చాలామంది కూడా మరి ఉద్యోగాలు కావాలని, అలాగనే సంతానాలు కావాలని యవనస్తులు ఉన్నారు. వారికి కూడా దేవుడు మరి సంతానము, అలాగనే మరి ఉద్యోగాలు, వారి మేలు సమృద్ధిగా కలగాలని కోరుకుందాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా డేవిడ్ రాజు గారు ఇక్కడ చాలా బాధ్యతతో ఉంటారండి. మరి డేవిడ్ రాజు గారి భార్యకి, పావని గారికి దేవుడు సంతానం ఇవ్వాలని మరి మీరందరూ కూడా బలంగా ప్రార్థిస్తారని ప్రభు పేట మనం చేస్తున్నాను. అలాగనే ఈ కోటాల్లో వాయిద్యములు వాయించినటువంటి నిజాలాజ్ గారికి, అలాగనే వాయిద్యం నేను కూడా వాయించాను, నాకు కూడా వందనాలండి దేవుని. అలాగనే మరియు వాయిద్యాలు వాయించి మరి అలాగే బాగా మరి సర్ప్రైజ్ చేసి దేవుని మహింపచ్చిన నిజాలాజ్ గారి ఫ్యామిలీకి దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మా కుమారుడైనా మరి దేవుని పని చేశారు కాబట్టి మరి చేసిన వారికి మరి కృతజ్ఞత వందనాలు. ఆయన భార్యకి సుఖాన్ని కానుపు కలగాలని ప్రార్థించండి, మగబిడ్డ కావాలని ప్రార్థన చేయాల్స్తారని ప్రభు పేట మనం చేస్తున్నానండి. అలాగనే మరి కెమెరా విషయంలో, మైక్ సెట్ విషయంలో మరి ఎక్కడ కూడా తగ్గకోకుండా మరి వీడియో విషయంలో కూడా చక్కగా చూస్తున్నటువంటి మరి కెమెరామ్యాన్ మరి బబ్బులు గారికి, అంటే ప్రసన్న కుమార్ గారికి మైక్ సెట్ చూస్తున్నందుకు ఆ కుమారుడికి మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఆ కుమారుడికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ కుమారుడికి జాబ్ కోసం, ఆ బిడ్డ కోసం ప్రార్థించండి. హల్లెలూయా. అలాగనే మరి ఇక్కడ మరి ప్రతి విషయంలో, తుడిసే విషయంలో, శుభ్రం చేసే విషయంలో మరి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చాలా చక్కగా
చేశారండి. ఎప్పుడు ఏ పని చేసినా మరి వాళ్ళు బడలెగ్గా ఉన్నా సరే చెప్పింది చెప్పినట్టు చేసేవారు. వారికి కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవత్సరాలు సమృద్ధిగా తెలియజేసినానండి. అలాగనే మరి ఇక్కడ ఆటపోతి విషయంలో మరి ఎలాగా ఆటపోతి ఎక్కడ దొరుకుతుందని మేము బాధపడుతున్న సమయాల్లో మరి మన సతీష్ గారు చెప్పారు, తెలిసిన ఆయన ఉన్నారని సాయిబు గారు చేస్తే ఆయన గారు మీకు ఇస్తాం సార్ అన్నారు. మన విజయవాడ రేటు మీద ఒక ఏదైనా విజయవాడ కంటే ఇక్కడ డబల్ కొంచెం 25% ఎక్కువ రేట్లు అండి ఏదైనా సరే. ఎందుకని అదేనంటే విజయవాడ నుంచి తెచ్చుకుంటారండి. ఇక్కడ మనం ఎంత ధన్యులు విజయవాడలో ఉండి అక్కడి నుంచి తెచ్చుకుంటారంటండి. ఈవెన్ గ్యాస్ పొయ్యికి సంబంధించిన ఏ మేకులతో సహా అక్కడ నుంచి రావాల్సిందని సేట్లు చాలామంది చెప్పారండి. అందుచేత ఇక్కడ రేట్లు ఎక్కువ అండి అని. అయినా మరి ఒక 50 రూపాయల మట్టికి ఎక్కువ తీసుకుని విజయవాడ మీద మటన్ కూడా మరి వెంటనే మన ముందే అక్కడ ఎలా కోసిస్తారో మన ముందే ఆటపోతుని కోసిచ్చారు క్రీస్తురాజయ్య గారు. అలాగనే మరి సతీష్ గారు వెళ్ళి ఆ పరిచయం నిర్వర్తించారు. అలాగే నా సాయిబు గారిని కూడా దేవుడు దీవించి ఆస్వాదించనుగా కాలేలియా. ఈ ప్రకారం అన్ని విషయాల్లో ఎవరు కూడా ఇక బయట వారు ఎవరు లేదు. మరి మనమే చేయాలి. మన సావుకులు, విశ్వాసులు, సంఘస్థులు తగ్గుకోకుండా చాలా పర్ఫెక్ట్గా చేశారు. మరి వంటలో కూడా ఎక్కడ కూడా తగ్గుకోకుండా ప్రతి విషయంలో కూడా ముందుకు సాగారు. అలాగనే మరి ఈ యొక్క కూటానికి మరి కేంద్ర స్థానం విశ్వాసులు కానివ్వండి, ఇక్కడ మరి విశ్వాసులు కానివ్వండి, మరి చక్కగా మా బాధ్యత అన్నట్టుగా వారి గుప్పులు కూడా మరి అక్కడ కూడా తక్కువకుండా వారి మురుక్కుబళ్ళు కూడా ఇచ్చిన ప్రతి బిడ్డలకి. ఎందుకంటే దేవునికి ఇచ్చిన వాటి గురించిన పేర్లు మనం చెప్పుకోకూడదు. ఎలాగంటే ఆయనకి ఇచ్చే విషయంలో కుడి చేసేది ఎడమ చెదిగి తెలియకుండా ఉంటేనే ఫలితాలు ఉంటాయని బైబిల్లో ఉంది, ప్రభు చెప్పారు. అందుచేత అలాగా గుప్పుళ్ళు ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా కేంద్ర విశ్వాసులు కానీ ఇక్కడ విశ్వాసులు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, వందనవచనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా మరి ఇక్కడేమి ఆటపోతుని వచ్చినట్టుగా పోయిన మరి కోటానికి వచ్చిన మార్చి నెలలో వచ్చి పడుకుంటే అహరోనే గారిని అంటున్నానంట, ఆటపోతుని కోయాలి నువ్వు అన్నీ తెచ్చుకున్నావు అని అంటున్నానంట. అని అంటే లేచినాక ఆటపోతుని ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరు కోటాలు వస్తుంది, నేనేం మానేద్దాం అనుకున్న కోటాలు అయితే చేయాల్సిందేరా బాబు అనుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ ఆటపోతుని మొక్కబడి లేవు, మరి ఎలాగ ప్రభుని ప్రార్థన చేస్తే అనుకునేదిగా అక్కడ శనివారం రాత్రే ఓ సహోదరి అవి ఎప్పుడో అదేది నాన్నగారి స్థుతి కూడా మొక్కుబడి చేసుకుందంట. ఆవిడికి ప్రేరేపణ వచ్చి ఆగకుండా శనివారం రాత్రి ఇచ్చింది. దేవుడు అలాగా దాచబడిన ధనం తీసుకొచ్చినట్టు దేవుడు ఇచ్చాడండి. అలాగనే నా మొక్కుబడి ఆటపోతే మొక్కుబడి ఒకటి ఉందండి. ఇక ఈ 2 ఆటపోతే మొక్కుబడులు ఈ రోజున సెట్ చేయడం జరిగింది. దేవుడు ఈ ప్రకారంగా సమస్త ఏర్పాట్లు ఆయనే తెచ్చుకున్నారండి. ఎవరి దగ్గర మేము చేయి చాపలేదు, ఎవరిని అడగలేదు. యేసు వారే సమస్తం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రకారంగా మరి నాకు మరి మన రెడ్డిపాలెం కూటంలో దెబ్బ కొట్టింది అంటే బాగా హీట్ వచ్చేసి అక్కడ 20 సార్లు 3-4 అయినాయి, నీరసం అయిపోయాను. అయినా దేవుడు సాయంకాలం శక్తి ఇచ్చాడు. అయినా కూడా మరి ఇక్కడ వేడెక్కువ, ఇక్కడ ఎలాగ ఉండగలుగుతాం అనుకున్నాం. మరి అమ్మగారికి కూడా నీరసంగా ఉంది, ఆమెకి దడ వచ్చేసింది, గుండె దడ 2 రోజున. మరి చాలాసేపు తట్టుకోలేకపోయింది. మరి ఇక్కడ ఈ హీట్కి ఎలాగ ఉంటామని భయపడ్డాం. మరి అయినను సరే మరి మా శక్తి కోసం మీరందరూ ప్రార్థన చేశారు. ఇజాలాజీ కూడా శక్తి కొరకు, అలాగే ఆయురారోగ్యాల కోసం, మా ఫ్యామిలీ కొరకు మీరు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నిండు వందనాలు, దేవుడు ఆశీర్వాదాలు సమృద్ధిగా కలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే ఈ క్రీస్తు సైన్స్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు రెవరెండ్ లామ్ ఇజాల్ నాన్న జమ్ము గారు, కమలమ్మ గారి యొక్క ఆశీస్సులతోనే మరి ఆ ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆశీస్సులతోనే మరి ఈ కూటాలు జరుగుతూ ఉంది. మరి ఇప్పటివరకు కూడా దేవుడు మరి మీ అందరి ప్రార్థన దేవల్ల గంట ప్రార్థనలు ఉపవాసాలు చేయటం వల్ల దేవుడు ఘనంగా జరిగిస్తున్నారు. హల్లెలూయా. గంట ప్రార్థనలు కూడా చాలా జరిగినాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ మే నెల గంట ప్రార్థనలు రేపు కూడా 7 గంటలకి అందరూ హాజరు ఉండి కేంద్ర స్థానంలో. అలాగా ఈ రీతిగా మరి దేవుడు ఈ కూటాలను చక్కగా జరిపిస్తున్న దేవునికి నా హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను, స్తుతియాగం చెల్లిస్తున్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావం చెందునుగాక. ఆమేన్. మీ అందరూ నా కొరకు, నా భార్య బిడ్డల కొరకు, సహవాసం కొరకు, అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ కూడా అభివృద్ధి అవ్వాలని, మరి ముఖ్యంగా ఆ బోరు గురించి ప్రార్థించండి. నీళ్ళ ప్రాబ్లం బాగా ఉంది. మరి ఈ ప్రాబ్లం తీరాలని ప్రార్థిస్తాను. ప్రభు బిడ్డ మనం చేస్తాను. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గాక. మా కొరకు, మా సేవ కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు ఇజాలాజ్ గారు కూడా ఈ కోటాల గురించి సాక్ష్యం చెప్తారు. మనం నిశ్శబ్దంగా